జై శ్రీరామ్. అందరి దృష్టి అయోధ్య వైపే, అందరి ఆలోచన అయోధ్యే, అందరి స్పందన అయోధ్యే. అందరూ ఎదురు చూస్తూ ఉన్నది బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఎప్పుడు నేరుగా వీక్షిస్తామా అని యావత్ ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అక్షతలు వాటిపాటికవి గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి చేరిపోతూ ఉన్నాయి. ఎంత ఉత్సాహంగా, ఎంత భక్తి శ్రద్ధలతోటి శ్రీరామచంద్రుడి కార్యక్రమంలో సమాజం నిమగ్నమవుతూ ఉన్నదో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోనే 22వ తేదీన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు 4,000 మంది, మొత్తము భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ 4,000 మంది సాధు సంతువులకు ఆహ్వానాలు పంపించారు. అలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఒక 70 మంది వరకు సాధు సంతువులు వెళుతున్నారు. అందులో నాకు కూడా మొన్న మన భువనేశ్వరి పీఠానికి వచ్చి విశ్వ హిందూ పరిషత్తు ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి గారు, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీనివాసులు గారు, నగర కార్యదర్శి శ్రీనివాసులు గారు, ఇట్లా శ్రీనివాస త్రయం ముగ్గురు వచ్చి ప్రత్యేకించి ఇన్విటేషన్ ఎక్స్ట్రాఆర్డినరీ శ్రీరామధామ అయోధ్య అని చెప్పి ఈ ఆహ్వానాన్ని అందజేశారు. ఇది ఒక పెట్టెలాగా ఉంది. ఈ పెట్టెను తెరిచి చూస్తే, మూత తీసి చూస్తే ఆ లోపల మొదట ఇన్విటేషన్ ఎక్స్ట్రాఆర్డినరీ అని ఉంది. ఇలా ఉంది. ఇందులో శ్రీరామచంద్రుని యొక్క భవ్య దేవాలయము ముందు వైపు నుంచి చూస్తే, నేరుగా ఎదురు నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ తర్వాత లోపల పేజీ తెరవగానే అందులో రామ్లల్లా వారి ఇప్పుడు గర్భగృహంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నామో ఆ విగ్రహం చిత్రం ఉంది. పైన ఇంతకు ముందులాగానే దేవాలయం ఉంది. దాని తర్వాత ఆ కార్యక్రమం ముహూర్తము దానికి ఆహ్వానిస్తూ ఇది ఉంది. కాబట్టి ముహూర్తము ఇది కిందంతా కూడా కార్యక్రమాల గురించిన వివరణ, వెనుక కూడా దేవాలయం చిత్రము ఉంది. దీంతో పాటుగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం నుంచి పత్రిక ఎవరు ఆహ్వానిస్తూ ఉన్నారు అని దానికి సంబంధించి కార్యక్రమ వివరాలు, ఈ విధంగా పేర్లు ఉన్నాయి అందరివి. ఆ పేర్లలో ఆగస్టు presence at the sacred ceremony, Honorable Shri Narendra Modi ji, Prime Minister Bharat, Honorable Shri Mohan Bhagwat ji, Sarsangha Chalak, Rashtriya Swayamsevak Sangha, Honorable Srimati Anandi Ben Patel, Mahamahim Governor Uttar Pradesh, Honorable Yogi Adityanath ji, Chief Minister Uttar Pradesh, Honorable Mahant Nritya Gopaladas ji, President Sri Rama Janmabhoomi Tirthakshetra. ఈ విధంగా ఈ 5గురు అంటే నరేంద్ర మోడీ గారు, మోహన్జీ భాగవత్ గారు, ఆనంద్ బెన్ పటేల్ గారు, యోగిజీ, అదేవిధంగా మహంత్ నృత్య గోపాలదాస్ జీ, ట్రస్ట్ యొక్క చైర్మన్ ఆయన. వీళ్ళ 5గురు గర్భగృహంలో ఉండి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నేరుగా స్వయంగా వారే ప్రత్యక్షంగా ఉండి చేస్తారు. 11:30 నుంచి అందరూ వస్తారు. తర్వాత 11:30, 12 ప్రాణప్రతిష్ఠ మంగళ విధి గర్భగృహంలో ఉంటుంది. 12:30కి ఉద్బోధన్ అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.